అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఫుల్ జలుబు చేసిండే. ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఆలోపు ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందమైన వేళతోటి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు కాలేజ్లో సంక్రాంతి ఈవెంట్ చూడడానికి వెళ్దాం. సెలబ్రేషన్స్ అయిపోగానే 1 week హాలిడేస్ ఇస్తారు. Really? Just like that? జస్ట్ like that. Is that true? Yeah, that's true. ఇక 1 week హాలిడేస్ ఇస్తారని ఎంతో హుషారుగా కాలేజ్కి అయితే వెళ్ళిపోయా. కాలేజ్ మొత్తం చూసా, ఇంకా ఎవరు రాలేదు. ఇంతకీ మీరు కాలేజ్కి వచ్చారా? నువ్వు అడగాల కదా నన్ను బేసిక్ ఎయిర్ హోస్టెస్లు రిసెప్షనిస్ట్లు అడిగే ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్లు అడగ. అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత హడావిడిగా డెకరేషన్ చేయడం, భోగి మంట వేయడానికి సిద్ధం చేయడం, మధ్యలో నన్ను కూడా పిలిచారు డెకరేషన్ చేయమని. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి అని చెప్పి నేను పక్కొచ్చేసా. అలా చెప్పి నేను పక్కొచ్చానో లేదో ఆలోపే కాలేజ్ వాళ్ళంతా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చేసారు. స్టూడెంట్స్ కూడా ఏదో యాన్యువల్ డేకి వచ్చినట్టు వచ్చేసారు. సంక్రాంతి ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టేశారు. ఇంకా ఒక్క నిమిషం, మా ఫ్రెండ్ ఏదో చెప్తాడంట. కాలేజీ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అక్కడ ముగ్గేస్తుంది మనమే. అసలు ముగ్గు ఎందుకు వేస్తున్నానంటే, ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? ఏదో మా క్లాస్ వాళ్ళు ఎలా ముగ్గేస్తున్నానని చూద్దామని వెళ్తే మేడములు రంగులు ఇచ్చి రంగులు వేయమన్నారు. నువ్వేం అనుకో గానీ వెయిటేజ్ దానికి ఎక్కువ ఉన్నది రాధిక. ఇక పక్కన వాళ్ళ ముగ్గు ఎలా ఉందని చూద్దామని బయలుదేరా. పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అంటే మన ముగ్గు కాంపిటీషన్ వచ్చే వాళ్ళు ఉన్నారా అని చూద్దామని బయలుదేరా. మీరు కూడా చూసేయండి, ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? ఏముందిరా పాటేది? ఎవడురా నువ్వు? కాలేజీలో అందమైన ముగ్గులు కూడా ఉండని క్రేజీ చేతబడి ముగ్గులకు ఉంటుంది. ఇలాంటివంటే బాగా ఇంట్రెస్ట్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. A few moments later. ఏంటంతా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు? అసలు వీళ్ళు చాలా ధైర్యంగా నడుస్తున్నారు కదా. మన బాయ్స్ కూడా ఎవరైనా నడుస్తారేమని చూస్తున్నా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవడు పని చేస్తే పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? సర్లే ఏదో క్యాజువల్ గా అడిగా. ఇక కొంచెం సేపట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టబోతున్నారు. ఫస్ట్ సాంగ్ భరతనాట్యం. అసలు మైండ్ బ్లోయింగ్. ఆ డెడికేషన్ చూస్తే ఇయర్ రింగ్స్ కింద పడిపోయినా డ్యాన్స్ ఆపలేదు. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లో ఎవరు బాగా వేశారో చూడండి. సౌండ్ బాక్సులు కొంచెం బాగలేవు. డ్యాన్స్ చూస్తారా ఇప్పుడు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూసేయండి అయితే.
ఎంబీఏ బ్రో లిటరలీ డ్యాన్స్ ఇరగదీశాడు, బట్ అక్కడ మ్యూజిక్ సిస్టమే కొంచెం ఇబ్బందిగా ఉంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక లాస్ట్ భోగి మంట వేయడానికి అయితే బయలుదేరారు. అయినా ఎండలో భోగి మంట ఏంది? ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు. ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. మా ఫ్రెండ్ మీద కోపం వచ్చింది, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, హీరోయిన్స్ వస్తున్నారన్నాడు. ఏం యాక్టింగ్ చేసినవరా? వెంకటేష్ గారు కూడా వస్తామని చెప్పారంట ఈవెంట్ కి. 12 seconds later. ఇక మా సిస్టర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే సెకండ్ ప్రైజ్ వచ్చేసింది ఈ ముగ్గుకి. యాక్చువల్గా ఫస్ట్ ప్రైజ్ రావాల్సింది, బట్ ఓకే, సెకండ్ ప్రైజ్ వచ్చింది ఈసారి. వెయిట్ వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. ఉంటా, బై, లవ్ యూ ఆల్.